హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష నరేష్. టుడే స్పెషల్ వచ్చేసి గోంగూర. దాని ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా గోంగూరని 1 లేదా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక జర్లి గిన్నెలో వేసేసుకున్నాను. ఇలా వేయడం వల్ల ఏం జరుగుతుందంటే గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. సో ఏ ఆకుకూరనైనా కూడా కడిగిన తర్వాత ఇలా ఒక జల్లి గిన్నెలో వేసుకుంటే దానిలో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయి, ఈ గోంగూరకి నేను ఒక 10 పచ్చిమిర్చిలను కూడా తీసుకొని వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అలాగే 3 ఆనియన్స్ని కూడా తీసుకొని క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చిటికెడు పోపు దినుసులను కూడా రెడీ చేసుకున్నాను. మన గోంగూరకి కావలసిన ఐటమ్స్ ఇవి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నేనైతే గోంగూరకు సరిపడా ఆయిల్ని అయితే వేసుకున్నాను. మీరు మీ గోంగూరకు సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను కూడా వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ని కూడా వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టి చేసుకుందాం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు మీరు మీ ఇంట్లో ఏం కర్రీ చేశారో కూడా కామెంట్ చేయండి. నా ఫుడ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేసి షేర్ చేయండి. గోంగూరను ఇలా చేసుకుంటే నోటికి రుచిగా లేని టైంలో కూడా చాలా చక్కగా తినగలుగుతారు. వంటలు నేర్చుకునే వాళ్ళైతే ఈ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా కూడా చేస్తారు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, వీటిని ఒకసారి చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మరొక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఈ విధంగా గోంగూర నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. గోంగూరను యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండాలి. లేదంటే గోంగూర అనేది తొందరగా అడుగంటిపోతుంది. అలాగే గోంగూరలో ఉన్న వాటర్ పోయేంత వరకు ఈ గోంగూరను ఆయిల్లో మగ్గించుకుంటూనే ఉండాలి. ఈ గోంగూరని వారానికి ఒక్కసారైనా తినండి. గోంగూర అనేది ఐరన్ ఫుడ్ కదా, సో హెల్త్కి కూడా చాలా మంచిది. గోంగూర అనేది మగ్గింది అని ఎలా తెలియాలంటే గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ టైంలోనే మనం ఏ కారం వేసుకోవాలనుకుంటామో అది యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో ఉంచే చేయండి. అలా అయితేనే కూర చక్కగా కుదురుతుంది. ఈలోపు మనం పచ్చిమిర్చి కారంని కూడా రెడీ చేసుకుందాం. ఒక 10 పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. అలాగే కొంచెం వెల్లిపాయలు, సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. దీనిని మిక్సీ జార్లో వేసుకుందాం. గోంగూర అనేది ఉడికింది కదా, సో ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇప్పుడు మనం పచ్చికారంని యాడ్ చేసేసుకుందాం. పచ్చికారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. పచ్చిమిర్చిని వేసుకున్నప్పుడు ఆయిల్లో కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇంకేముందండి, ఇంతే, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.